హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి లీడ్ సర్క్ గ్రాండ్ సంకల్ప్ మీటింగ్ గురించి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి జనవరి మంత్ ఎండింగ్లో కంపెనీ వాళ్ళు గ్రాండ్ సంకల్ప్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. ఓకే, సో ఈ మీటింగ్ వచ్చేసి ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి ఎర్న్ చేస్తున్న అచీవర్స్ ఉంటారో వాళ్ళందరినీ కంపెనీ వాళ్ళు పిలిచి అవార్డ్స్ ఇస్తారు అన్నట్టు. ఓకే, సో ఈ మీటింగ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఫ్లైట్ ఛార్జెస్ కానీ, అకామిడేషన్ కానీ, ఆఫ్టర్ పార్టీ యాక్సెస్ కానీ ఎవ్రీథింగ్ కంపెనీ వాళ్ళే స్పాన్సర్ చేస్తారన్నట్టు. ఓకే, సో అలా కరెక్ట్గా వర్క్ చేసుకొని అచీవ్ చేసిన వాళ్ళు మన ఎంటైర్ సౌత్లో జస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అందులో నేను ఒకరిని. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలా నేను అచీవ్ చేశా అని తెలిసాక మన వాళ్ళు చాలామంది అన్న మీ వీడియోస్ ఇన్స్పిరేషన్గా ఉంటాయి, ఖచ్చితంగా ఇది కూడా ఒక బ్లాగ్గా చేయండి, ఈ మీటింగ్ మేము కూడా చూస్తాము అని అయితే అడిగారు. సో అందుకే ఈ బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి నేను ఈ సెకండ్ రీజన్ లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్లీ 1 మంత్ లేట్గా ఈ బ్లాగ్ అప్లోడ్ చేయడానికి కూడా ఆ రీజనే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు బ్లాగ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాక్ట్గా సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే నా ఫ్రెండ్ అయితే నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేద్దామని అయితే వచ్చాడు. ఓకే, ఫ్రెండ్స్ యాక్చువల్గా నాకు వచ్చేసింది అయితే డ్రాప్ ఫ్లైట్ ఫ్రెండ్స్. ఓకే, అంటే హైదరాబాద్ నుంచి రాయ్పూర్ ఉంది అండ్ రాయ్పూర్ నుంచి కోల్కతాకి అయితే ఉంది. ఓకే, సో ఎందుకు అలా జరిగింది అని అంటే లిటరలీ సంకల్ప్ అచీవ్ చేశాక నేనైతే చాలా లేట్గా రెస్పాండ్ అయ్యాను కంపెనీ వాళ్ళకి. ఓకే, సో ఒక 2 డేస్ ఉన్నది అనగా అప్పుడు కంపెనీ వాళ్ళకైతే మెసేజ్ చేసి నాకు కూడా ఫ్లైట్ బుక్ చేయండి అని అయితే అప్పుడు చెప్పాను. సో వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఏమైనా ఫ్లైట్స్ ఉంటే అవి చెక్ చేసి నాకైతే డ్రాప్ ఫ్లైట్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే నెక్స్ట్ టైం మీరు ఏదైనా అచీవ్ చేస్తే ఇమ్మీడియట్గా మీ మెంటర్స్ని అప్రోచ్ అవ్వండి అండ్ అలాగే ఏదైనా గ్రూప్స్ ఉంటే అందులో అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చేసాను అండ్ ఇప్పుడు ఫ్లైట్ రావడానికి అయితే ఇంకా 2 hours టైం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఈ లోపల నేను పైకి వెళ్ళి నా బోర్డింగ్ పాస్ ప్రింట్ అయితే తీసుకోవాలి అండ్ అలాగే తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. అంటే అక్కడ లగేజ్ ఇవన్నీ అయితే చెక్ చేస్తారు. మ్యాక్స్ అక్కడ మనకి వీడియో రికార్డ్ చేయడానికి అయితే వాళ్ళు అలౌ చేయరు. ఓకే, సో వన్స్ సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయాక ఎయిర్పోర్ట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి చాలా రోజులైంది. సో వాళ్ళని కలిసాకనే నేనైతే నా ఫ్లైట్ దగ్గరికి వెళ్తాను. ఇప్పుడే ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ నేను ఆల్రెడీ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోగొట్టేసా అండ్ అలాగే నా ఫ్రెండ్స్ని అయితే నేను కలిసాను. సో ఇక్కడ ఒక లక్కీగా ఒక విషయం ఏంటి అంటే వెదర్ చేంజ్ వల్ల కొందరిని బెంగళూరు కానీ కొందరిని కోల్కతా కానీ ఇలా ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు.
సో అందులో నా ఫ్రెండ్ని అయితే కోల్కతాకి అయితే ట్రాన్స్ఫర్ చేశారంట కొద్ది రోజుల దాకా. సో నేను అక్కడ దిగాక వాడైతే నన్ను రిసీవ్ చేసుకుంటాడు, అదొకటి చిన్న ప్లస్ అయింది నాకు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను లీడ్స్ సర్క్లో మోర్ దెన్ 8 lakhs అయితే ఎర్న్ చేశాను. అండ్ అలా మీరు కూడా ఎర్న్ చేసుకోవాలి, తెలుగులో నేర్చుకొని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను, నాకైతే మెసేజ్ చేసి మీరైతే జాయిన్ అవ్వవచ్చు. లేదనుకుంటే అదే డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా జాయినింగ్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ ప్రో కోర్స్ తీసుకొని నాకైతే మెసేజ్ చేయండి. ఓకే. Good afternoon, ladies and gentlemen. This is your first officer completed on the flight. Welcome you all aboard on 2094 from Hyderabad to Raipur. We will cover the distance of approximately 5. ఇక్కడ రాయ్పూర్లో ఎక్స్ట్రా 2 hours అయితే ఉండవలసి వచ్చింది ఫ్రెండ్స్, ఫ్లైట్ టైం కన్నా. ఎందుకు అలా జరిగిందంటే వెదర్ కండిషన్స్ వల్ల అన్ని ఫ్లైట్స్ అయితే కొంత డిలే చేశారు. సో సేమ్ థింగ్ మన ఫ్లైట్కి కూడా జరిగింది, కోల్కతా ఫ్లైట్కి. అలా జరిగిందని ఇక ప్రతి ఒక్కరికి కూడా చిన్నది స్నాక్స్ ప్యాక్ అయితే ఫ్రీగా ఇచ్చేసారు అందరికీ.
చేసా. ఇది మనకు ఒక ఎక్సలెంట్ బెనిఫిట్ అన్నట్టు. మనం ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా లీడ్ సర్కిల్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ కనిపిస్తున్న బిల్డింగే మోనోటెల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు అందులోకే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి మీకైతే ఒక విషయం చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే వీళ్ళందరూ కూడా నార్త్ సైడ్ ఉండే టాప్ అర్నర్స్ అన్నట్టు లీడ్ సర్కిల్లో. ఓకే, సో ఇన్ని రోజులు మన వాళ్ళకి తెలియక వీళ్ళని అందరినీ ఇన్స్టాగ్రామ్లలో చూసి వీళ్ళ టీంలలో అయితే ఎన్రోల్ అయిపోయారు మన తెలుగు వాళ్ళు. ఓకే, అలా జాయిన్ అయ్యాక చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ కంపెనీ క్లాసెస్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం వల్ల మన వాళ్ళు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. సో ఇంకా ఏ మాత్రం కూడా ఆ ఇష్యూ ఉండొద్దు అని నేనైతే తెలుగులో ట్రైనింగ్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. ఓకే, సో మీరు కూడా నా ట్రైనింగ్ పొందాలి, తెలుగులో నేర్చుకోవాలనుకుంటే నా టీంలో నుంచి మీరు ఎన్రోల్ అవుతే మీకు తెలుగు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన రూమ్ అయితే. సో 5 స్టార్ హోటల్ కాబట్టి ఎలా అయినా బాగానే ఉంటుంది. ఒకసారి మీకు ఆ కర్టెన్ ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను బయట వ్యూ ఎలా ఉన్నదో.
ఓకే, పర్లేదు వ్యూ కూడా. సో ఇప్పుడైతే ఇక కాసేపు నేను రెస్ట్ తీసుకోండి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక సంకల్ప మీట్కి అయితే పోవాలి ఫ్రెండ్స్. సో ఇది మన బ్లాగ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను బ్లాగ్ తీయడం అన్నది. ఇంకా ఎలా వచ్చిందన్న విషయం మీరే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పాలి, నేను ఖచ్చితంగా చూస్తాను. ఓకే, సో ఇక్కడ నేనైతే ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను జాయిన్ అయినప్పుడు లీడ్స్ ఆర్క్లో ప్రో కోర్స్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండే అంటే పర్ మంత్ ఒక 20,000 వస్తే చాలు, కొంత ఫ్యామిలీకి కొంత నాకు అవుతుంది అని ఒక మైండ్ సెట్తోని స్టార్ట్ చేశాను ఇందులో. ఓకే, అండ్ ఇవాళ నేను చాలా బాగా వర్క్ చేసుకోవడం వల్ల సంకల్ప అచీవర్ అవార్డు తీసుకున్నా, అండ్ అలాగే స్టార్ పర్ఫార్మర్ అవార్డు అయితే తీసుకున్నాను కంపెనీ నుంచి. ఓకే, అండ్ అలాగే చాలాసార్లు కంపెనీ సీఈఓస్ కూడా కాల్ చేసి అప్రిషియేట్ చేసేవాడు. ఓకే, సో ఇలా మీకు కూడా ఈ లెవెల్ ఆఫ్ గైడెన్స్ కావాలి, నేర్చుకొని స్టార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అఫ్కోర్స్ కింద నెంబర్ అయితే ఇచ్చాను, నాకు మెసేజ్ చేసి మీరైతే జాయిన్ అవ్వండి. అండ్ నేను స్టార్టింగ్లో చెప్తా అన్న సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ కంపెనీ వాళ్ళు నేషనల్ ట్రిప్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే అనౌన్స్ చేస్తారు. ఓకే, ఆ ఒక్క విషయంతోనే అవి అనౌన్స్ చేసే 1 మంత్ ప్రియార్గా నేను ఈ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తున్నాను. ఓకేనా, సో మీరేంటంటే ఇప్పుడే నాకు మెసేజ్ చేసి స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఆపర్చునిటీస్కి యాక్సెస్ కంపెనీ వాళ్ళు కూడా మీకు ఇస్తారు, మీరు కూడా అచీవ్ చేసుకోవచ్చు అన్న ఒక విషయంతోనే నేను ఇప్పుడు రిలీజ్ చేశాను. ఓకే, అంతే, ఏం లేదు. సో ఆ లెవెల్ ఆఫ్ గైడెన్స్ అనేది మీకు కూడా కావాలి, మీరు కూడా నేర్చుకొని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.